జగన్ మీదన విషం చిమ్మే విషయంలో నీచాతి నీచ పత్రిక నిరంతరం పోరాడుతా ఉంటది. తప్పుడు ప్రచారాలు, తప్పుడు వార్తలతో ఒకప్పుడు రాజశేఖర రెడ్డిని బదనాం చేసుకొచ్చింది. ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి బదనాం చేసుకొస్తది. చంద్రబాబు గారి టైంలో గాని, తెలుగుదేశంలో వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే వ్యక్తుల తప్పు లేదా ప్రభుత్వంలో తప్పు జరిగితే అది అధికారుల తప్పు. జగన్ టైంలో గనక తప్పు ఏది జరిగినా అది అధికారి తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా జగన్మోహన్ రెడ్డి. ఏ తప్పు చేయకపోయినా తప్పు చేశాడన్నటువంటిది పుంకాను పుంకాను కథనాలు రాయడంలో నీచాతి నీచ పత్రికకి రికార్డుల మీద రికార్డులు ఉంటుంది. ఒక గిన్నీస్ వాళ్ళు కనుక ఏదైనా పోటీ పెడితే తప్పుడు వార్తలు రాయడంలో నెంబర్ 1 ఎవరంటే ఆంధ్రజ్యోతి. అప్లికేషన్ కూడా పెట్టుకోనక్కర్లేదు, నేరుగా వచ్చేస్తుంది అనమాట. అలాంటి నీచాతి నీచ పత్రిక. రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేటటువంటి దాని ద్వారా తెలంగాణ నీళ్ళని దోచుకుపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. రాయలసీమ ఎత్తిపోతల పథకం అన్నట్టు నిశ్శబ్దంగా పర్మిషన్ లేకుండా చేస్తే ఆ రోజున కేసీఆర్ సైలెంట్గా సహకరిస్తే నేను వెళ్ళి చంద్రబాబు గారికి చెప్పి ఆపాను అని చెప్పేసి, మా ఇద్దరి మధ్యన సంబంధాలు బాగుండాలంటే అది ఆపాలని నేను పర్సనల్గా నాకున్న ర్యాపోతో చెప్పి చేయించాను అని స్వయంగా అసెంబ్లీ వేదికగా చెప్పుకొస్తే రేవంత్ రెడ్డి ఆ అంశాన్ని ఏదైతే చంద్రబాబు సర్కార్కి మైనస్ అయితే వీళ్ళు కూడా దానికి సర్టిఫై చేస్తూ రాయలసీమ ఎత్తిపోతల పథకం వేస్ట్ అని, ఆయనేమో రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల తెలంగాణకి నష్టం జరిగిందని ఓపెన్గా చెప్తుంటే నష్టం జరుగుతోందని, రాయలసీమకి నీళ్లు పట్టుకుపోతున్నారని, అబ్బాయి రాయలసీమకి ఇందులో నీళ్లు రావు అందుకని మేమే క్యాన్సిల్ చేయలేదు, అది జగనే క్యాన్సిల్ చేసుకున్నాడని చెప్పేసి వీళ్ళే తప్పుడు ప్రచారం చేసుకొస్తుంటే, అంత ఓపెన్గా కనబడుతుంటే, ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో తెలుగుదేశం డిఫెన్స్లో పడితే దాన్ని అఫెన్సివ్గా తీసుకొచ్చేందుకు కుక్కని కనుక చంపాలంటే పిచ్చి కుక్క అని ముద్ర వేయాలన్నట్టు రాయలసీమకు అసలు జగన్ ఏం చేయలేదు, రాజశేఖర రెడ్డి ఏం చేయలేదు, చంద్రబాబు నాయుడు అద్భుతం చేశాడని చెప్పి ప్రజల్ని నమ్మించేందుకోసం విషపుత్రిక రాసుకొచ్చినటువంటి వార్త ఇది. జనం నమ్ముతారా అంటే జగన్ని ద్వేషించే వాళ్ళు నమ్ముతారు, బాబుని ద్వేషించే వాళ్ళు నమ్మరు, అంతే సింపుల్.